ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. విజయ సాధనకు అవసరమైన సూత్రాల్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ప్రతి మనిషిలో కూడా అంతర్గత శక్తులుంటాయి. వాటిని గుర్తించి చైతన్యం కలిగించగలిగితే విజయం అనేది మీ చెంత ఉంటుంది. విజయం సాధించడానికి పాటించాల్సినటువంటి నియమాల్ని మనం తెలుసుకుందాం. మీలో నాయకత్వపు లక్షణాలు, బలాలు మీరు గుర్తుంచుకోవటం మీరు తీసుకోవాల్సినటువంటి మొదటి చర్య. ప్రతి మనిషిలో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ క్వాలిటీస్ని అలాగే మీ స్ట్రెంగ్త్స్ని వీటిని మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇది మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్. అలాగే ఆత్మీయతతో కూడినటువంటి మన మాటలు వేరే వాళ్ళకి ప్రేరణ కలిగిస్తాయి. కాబట్టి అన్ని వేళలా కూడా ఆత్మీయంగా ఉండండి, ఆత్మీయంగా చూడండి, ఆత్మీయంగా మాట్లాడండి, ఆత్మీయంగా పలకరించండి. మీ మొత్తం హావభావాలు ఆత్మీయంగా ఉండాలి. అంటే ఈ నోటితో మాట్లాడుతూ నొసటితోటి విక్రించడం అంటారే, అలా ఉండకూడదు. అంటే మొత్తం మీ బాడీ లాంగ్వేజ్ మొత్తం కూడా ఈ ఆత్మీయతని రిఫ్లెక్ట్ చేయాలి. అలాగే మరొక విషయం, ఇతరుల అభివృద్ధిలో చిత్తశుద్ధితో కూడినటువంటి శ్రద్ధ కలిగి ఉండండి. దీంతో అది మీరు చేసేటువంటి పనుల మీద ప్రభావితం చూపిస్తుంది. దాంతో మీరు చేసే పనులు ఫలవంతం అవుతాయి. అంటే వేరే వాళ్ళు ఏదన్నా ఒక పని చేస్తున్నారనుకోండి, దానిపైన ఈర్ష్య పెంచుకోకండి. అదే ఆలోచిస్తూ కూర్చుంటే మీ పని కుంటుపడుతుంది. కాబట్టి వాళ్ళ డెవలప్మెంట్ని మీరు నిజాయితీగా గమనించండి. దాంతో అది విచిత్రంగా మీరు చేసే పనులకి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే మరొక విషయం, ఇతరుల దృక్కోణంతో మీరు చూడటం అనేది అలవాటు చేసుకోండి. అంటే వేరే వాళ్ళ యాంగిల్లో ఆలోచిస్తే విచిత్రంగా వాళ్ళ మీద కోపం, ద్వేషం, ఈర్ష్య ఇలాంటివి బదులుగా మీకు మీ విజయ సాధనకి అది మార్గం అవుతుంది. అలాగే ఇతరులు చెప్పేది వినటం అనేది బాగా అలవర్చుకోండి. ఇది చాలా ముఖ్యం. మాట్లాడటం కంటే వినటం అనేది గొప్ప విషయం. అంటే వక్త కంటే శ్రోతగా ఉండటం అనేది నేర్చుకోవటానికి, విజయం సాధించడానికి బాగా ఉపకరిస్తుంది. అంటే ముందు మనకి ఇన్పుట్స్ ఉండాలి కదా. ఇన్పుట్స్ ఉండాలంటే వినటం అనేది అలవర్చుకోవాలి. అలాగే మరొక విషయం, రేపటి పనులకు మనుషుల్ని తయారు చేసుకోండి. అండలుంటే కొండలు దాటొచ్చు అంటారే, అలాంటిదే ఇది. కాబట్టి మనం ఏదన్నా చేయాలంటే, మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టాలన్నా, మనం ఏ సాధించాలన్నా మనుషులు అవసరం. కాబట్టి ఇలాంటి మనుషుల్ని తయారు చేసుకోండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన మరొక విషయం ఉంది, మనోభావాలు. ఇతరుల మనోభావాల్ని గౌరవించండి. వాళ్ళు మీ కింద ఉద్యోగులైనా, అలాగే మీ మనుషులైనా సరే, వాళ్ళని గౌరవించండి. ఇంకా మరొక విషయం ఉంది, డబ్బు ధ్యేయంగా మనిషి పనిచేస్తున్నప్పటికీ అభినందన మనిషిలో పని పట్ల మరింత అంకిత భావాన్ని కలగజేస్తుంది. కాబట్టి మీ ఉద్యోగులు కానీ, మీ కింద వారు కానీ, వీళ్ళంతా మీకోసం, మీరిచ్చే డబ్బు కోసం పనిచేస్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళని సాధ్యమైతే అభినందిస్తూ ఉండండి. దీంతో వాళ్ళు ఉత్సాహం తెచ్చుకొని మరింత నిజాయితీగా పనిచేస్తారు, మరింత అంకిత భావంతో పనిచేస్తారు. అలాగే మరొక విషయం, రంధ్రాన్వేషణ, ఈ మెంటాలిటీ మంచిది కాదు. ఎదుటి వాళ్ళలో తప్పులు వెతికే ప్రయత్నం చేయకండి. అన్నిటికి మించి మీ తప్పుల్ని మీరు ఒప్పుకోవటం అనేది డెవలప్ చేసుకోండి. సృజనాత్మకంగా ఉండండి. ఇది విజయ సాధనకి మీకు చక్కటి మార్గం అవుతుంది. అలాగే మరొక విషయం, స్పష్టమైన సాధించగలిగేటటువంటి లక్ష్యాలను ఎంచుకోండి. అసాధ్యమైన లక్ష్యాలను ఎంచుకోకండి. కాబట్టి ముందు మీ బలం ఏంటో తెలుసుకొని, మీరు చేయగలిగేటువంటి లక్ష్యాలని మాత్రమే ఎంచుకొని వాటిని సాధించండి, ఛేదించండి. అలాగే మరొక విషయం, విజేతలు ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టిని లక్ష్యం మీదనే కేంద్రీకరిస్తారు. మీరు విజేత కావాలనుకుంటే మీరు ఫోకస్ చేయండి. అంటే
మీ లక్ష్యం మీదనే మీ దృష్టిని కేంద్రీకరించండి. అలాగే మరొక విషయం, విశ్రాంతి మనిషి పని నాణ్యతను పెంచుతుంది. అంటే దీంతో రికూప్ అవుతూ ఉంటాం. కాబట్టి సాధ్యమంతగా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. ఇక మరొక విషయం, అనుకూలంగా ఆలోచిస్తూ బలాన్ని పుంజుకోండి. ప్రతికూలంగా ఆలోచించి ఉన్న బలాన్ని కోల్పోకండి. అంటే పాజిటివ్గా ఉండటం అనేది డెవలప్ చేసుకోండి. అలాగే ఆలోచన కూడా ముఖ్యం. మీ ఆందోళనని మచ్చిక చేసుకోండి. జీవితానికి కావాల్సిన శక్తిని పొందండి. ఎందుకంటే ఆందోళన ఆలోచనని తగ్గించేస్తుంది. కాబట్టి ఈ టెన్షన్స్ని, ఆందోళనని తగ్గించుకోండి. అలాగే మరొక విషయం, ఉత్సాహం శక్తిని అంచనా వేయండి. ఎప్పుడు దీన్ని తక్కువ అంచనా వేయకండి. ఉత్సాహం ఉంటే మీరు చేయాల్సినటువంటి పనిని సాధించగలుగుతారు. కాబట్టి అన్ని వేళలా ఉత్సాహాన్ని మీకు మీరే కలిగించుకుంటూ ఉండండి.